సూపర్ స్టార్ రజనీకాంత్కి వార్నింగ్ ఇచ్చే దమ్ము ఎవరికి ఉంది అనుకుంటున్నారా? సుందర్ అనే గ్యాంగ్స్టర్ నుంచి వచ్చిందంట. ఎందుకంటారా? కబాలి దర్శకుడు రంజిత్ పాతో రజనీకాంత్ త్వరలో ఒక సినిమా చేయబోతున్నారు, సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోషూట్ కూడా చేసి ఫస్ట్ లుక్ లాంటిది కూడా రిలీజ్ చేశారు. గల్లా లుంగి కట్టుకొని తెల్లని మాసిన గడ్డం చొక్కా లేకుండా బనియన్ తో రజనీకాంత్ని చూసి ఫ్యాన్స్ అందరూ ఆనందం పట్టలేకపోతున్నారు. ఇది కూడా మాఫియా బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో తీసుకున్నప్పటికీ కథ మాత్రం మొత్తం ఇండియాలోనే ఉండేలా ప్లాన్ చేశారంట. మరి ఈ కథ ఎవరిది అనుకుంటున్నారా? ముంబై నిన్నటి తరం మాఫియా డాన్ హాజీ మస్తాన్ జీవిత కథను స్ఫూర్తిగా తీసుకొని రజనీకాంత్ ఈ కథను అల్లారంట. దీంతో హాజీ మస్తాన్ దత్తపుత్రుడు సుందర్కి అనుమానం వచ్చి ఈ నోటీస్ పంపారంట. తలైవా నుంచి సైలెన్స్ ఆన్సర్. గతంలో మణిరత్నం, వరదరాజన్, మొదలియార్ కథను బేస్ చేసుకొని నాయకుడు సినిమా తీశారని, అది ఎంత పెద్ద చరిత్ర సృష్టించిందో ఎవరికి మర్చిపోలేరు. ఇప్పటికే యూట్యూబ్లో కమల్ సినిమాలు అన్నింటిలో దీనికే ఎక్కువ హిట్స్ ఉన్నాయని, ముంబై నేర సామ్రాజ్యం స్థాపించడంలో దావుద్ ఇబ్రాహింతో కలిసి ఉన్న వాళ్ళలో మొదలియార్, హాజీ మస్తాన్, చోటా షకీల్, చోటా రాజన్ ఇలా ఎందరో ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. వీళ్ళ మీద రీసెర్చ్ చేసి ఎన్నో పుస్తకాలు రాసిన జైదీ హుస్సేన్ సహకారంతో రంజిత్ పా కథను సిద్ధం చేసుకున్నాడు అని తెలిసింది. హాజీ మస్తాన్ నుంచి మంచిగా చూపిస్తే పర్లేదు, కానీ నెగిటివ్గా ఏదైనా చూపించే ప్రయత్నం చేస్తే సహించబోమని సుందర్ చెప్పాడంట. దీంతో నిజమెంతో కానీ కోలీవుడ్లో మాత్రం ఇది నిజం అని నొక్కి వక్కానిస్తున్నారు. మరి రజనీ దీని గురించి ఏమైనా నోరు విప్పుతారో లేదో చూడాలి. చివరికి మాఫియా డాన్లు కూడా సినిమా వాళ్ళని బెదిరించడం తెగబడి ఇంకేముంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.